ముందుగా ప్రతి ఒక్కరికి నమస్కారం అండి. మన యొక్క భారతదేశపు రాజ్యాంగం మన యొక్క తెలుగు ప్రజలతో పంచుకోవడం నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. అయితే 3 వీడియోలుగా రాబోతున్న ఈ యొక్క భారతదేశపు రాజ్యాంగం యొక్క సిరీసు ఇది మొదటి వీడియో, ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. ఇందులో ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మనందరికీ అర్థమయ్యే విధంగా 6 భాగాలుగా విభజించుకున్నానండి. మొదటి భాగం వచ్చేసి ద కల్నల్ రూల్, రెండో భాగం వచ్చేసి ద పార్టీషన్ 1947, మూడో భాగం వచ్చేసి డైవర్సిటీ ఆఫ్ ఇండియా, నాలుగో భాగం వచ్చేసి సామాజిక ఆర్థిక అసమానతలు, అండ్ ఐదో భాగం వచ్చేసి మన జాతీయ నాయకుల యొక్క కళలు, ఆరోది వచ్చేసి ద ముఖ్యమైనదండి ద కాజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రజాస్వామ్య పరిపాలన. సో ఈ 6 వచ్చేసి 6 భాగాలుగా విభజించుకున్నాం. ఇందులో మొదటిది ద కల్నల్ రూల్, వలస పాలన నుండి విముక్తి రావటం. అంటే వలసన వచ్చిన ఈ ఆంగ్లేయులు మన యొక్క భారతదేశాన్ని 200 సంవత్సరాలు పరిపాలించడం జరిగింది. ఈ యొక్క స్వాతంత్రం వచ్చిన తర్వాత మన యొక్క భారతదేశానికి ఒక స్వయం పాలన అవసరమైంది. సో ఇది మొదటి భాగం. రెండవది వచ్చేసి ద పార్టీషన్. ఎప్పుడైతే మన భారతదేశానికి 1947లో స్వాతంత్రం వచ్చిందో మన పక్క దేశమైన పాకిస్తాన్ కూడా స్వాతంత్రం వచ్చింది. అయితే ది పార్టీషన్ అనే రూల్తో మొహమ్మద్ అలీ జిన్నా అతను ఏం చేశారంటే ఈ యొక్క భారతదేశాన్ని ఈ యొక్క పాకిస్తాన్ని 2గా చీల్చివేశారు. అటు పక్క పాకిస్తాన్ని అందరూ ముస్లిమ్స్ తీసుకోవడం జరిగింది, అండ్ మన భారతదేశం యాజ్ యూజువల్గా డైవర్సిటీ ఆఫ్ ఇండియా కదా మంది. సో అన్ని రకాల కుల మత భేద అందరూ మన దేశంలో ఉండటం జరిగింది. సో ఎప్పుడైతే ఈ పార్టీషన్ జరిగిందో మన యొక్క భారతదేశానికి సరికొత్త చట్టాలు అవసరమైంది. అదేవిధంగా మన దేశ యొక్క ఐక్యతను కాపాడుకునేదానికి ఒక రాజ్యాంగం అవసరమైంది. సో ఇదొక మెయిన్ కాజ్ ఫర్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. మూడోది ద డైవర్సిటీ ఆఫ్ ఇండియా. భారతదేశం అనేది అనేక రకాల కులాలు, మతాలు, భాషలు, సంస్కృతులు పెట్టింది పేరు. అయితే ప్రతి ఒక్కరికి సమాన హక్కులు ఉండేలా కల్పించేందుకు మన యొక్క దేశానికి ఒక రాజ్యాంగం అవసరమైంది. నాలుగవది సామాజిక ఆర్థిక అసమానతలు. అంటే మన యొక్క దేశంలో సామాజిక అంటే ఆర్థికంగా డబ్బున్న వాళ్ళు, ఆర్థికంగా పేదవాళ్ళు అనే భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమానంగా న్యాయం జరిగేలా చూసేదానికి మనకి ఒక రాజ్యాంగం అవసరమైంది. ఐదోది వచ్చేసి డ్రీమ్స్ ఆఫ్ అవర్ లీడర్స్. అంటే మన యొక్క దేశపు స్వతంత్ర సమరయోధులు ఎన్నో కళలు కానీ మన యొక్క దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన విషయము మనందరికీ తెలిసిందే. నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోస్ అటువంటి ఎంతమంది మహానుభావులు ఎన్నెన్నో కళలు కన్నా దేశం మన యొక్క భారతదేశం. వాళ్ళకన్నా ప్రతి ఒక్క కళని సాకారం చేయాలంటే మనకి ఖచ్చితంగా ఒక రాజ్యాంగం అవసరమైంది. ఈ 6వ భాగం అనేది చాలా ముఖ్యమైనదండి. ప్రజాస్వామ్య పరిపాలన. మన యొక్క దేశాన్ని తెల్లదొరలు 200 సంవత్సరాలు పరిపాలించిన విషయం మనందరూ తెలిసిందే. ఆ 200 సంవత్సరాలు భారతీయుడికి ఎటువంటి అర్హతలు లేవండి. ప్రతి ఒక్క తెల్లవాడు ఒక భారతీయుడిని ఒక ట్యాక్స్ పేరుగానే చూశారు. భారతదేశపు రాజ్యాంగం యొక్క ముఖ్య ఉద్దేశం వచ్చేసి భారతదేశపు ఐక్యత మరియు స్వేచ్ఛ మరియు న్యాయం, అలాగే సమానత్వం. ఇంతటితో ద మెయిన్ కాజెస్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనే వీడియో ముగుస్తుందండి. తర్వాత ద మేకింగ్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనమాట. ఇంతవరకు మీరు నా వీడియో చూసారంటే ఖచ్చితంగా ఎంతో కొంత నచ్చే ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి వీడియోలు ముందు ముందు ఎన్నో రాబోతున్నాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అదేవిధంగా
ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి ఇందులో మీకు ఏ పాట బాగా నచ్చిందో కమెంట్ చేయండి. లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టారంటే ఎంతో కొంత నా సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ. రెండో వీడియోలో కలుసుకుందాం. అంటిల్ దెన్, జై హింద్.